హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వందర్స్ హ్యాపీ హోమ్. ఈ వీడియోలో 3 to 4 ఇయర్స్ బేబీ స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డీటెయిల్గా చూసేద్దాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రికే తీసుకున్నాను, ఇలా పొల్కా డాట్స్ డిజైన్తో. అండ్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా జస్ట్ 80 పాయింట్సే ఉందండి, 1 మీటర్ కూడా లేదు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ని 2 పీసెస్గా అయితే కట్ చేశాను. హైట్ వచ్చేసి 16 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి 44 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు ఫ్యాబ్రిక్ 1 మీటర్ తీసుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్స్ని మీ క్లాత్లో అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ టోటల్గా స్కర్ట్ కోసం ఫ్రంట్ పార్ట్కి 44 ఇంచెస్ విడ్త్ అండ్ బ్యాక్ పార్ట్కి కూడా 44 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ బెల్ట్ కోసం అయితే నాకు ఫ్యాబ్రిక్ లేదండి, నేను 80 పాయింట్సే తీసుకోవడం వల్ల. కాబట్టి నేను టాప్ ఏదైతే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ఫ్యాబ్రిక్ని బెల్ట్ కోసం తీసుకుంటున్నాను. మీరు 1 మీటర్ తీసుకుంటే కనుక ఫ్యాబ్రిక్ మీకు ఆ ఫ్యాబ్రిక్లోనే బెల్ట్ కూడా వస్తుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి 34.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 34.5 ఇంచెస్ విడ్త్ అనేది పిల్లల హిప్ లూజ్ కంటే కూడా చాలా ఎక్కువే ఉంటుంది. కాకపోతే మనం కరెక్ట్ హిప్ లూజ్ పెడితే పిల్లలు కొద్దిగా బొద్దుగా అయినా వాళ్ళకి టైట్గా ఉండి కంఫర్ట్ ఉండక మళ్ళీ ఆ డ్రెస్ మనం అస్సలు వేయమండి. ఈ బెల్ట్ లూజ్ పెట్టుకుని ఎలాస్టిక్ కరెక్ట్గా పెట్టడం వల్ల పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఎప్పుడైనా ఎలాస్టిక్ అది టైట్ అయినా జస్ట్ ఎలాస్టిక్ని మనం కొద్దిగా పెంచుకుంటే సరిపోతుంది. మీ పిల్లల హిప్ లూజ్ కంటే కూడా ఒక 10 ఇంచెస్ ఎక్కువే తీసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ని కూడా సేమ్ హైట్ విడ్త్ తీసుకున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా తీసుకున్నానో. అండ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసేసి సెంటర్ కూడా ఫోల్డ్ చేసి ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ అస్సలు కదలకుండా స్టిఫ్గా ఉంటుంది బెల్ట్ అనేది. డీటెయిల్గా బెల్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో లెహెంగా స్టిచ్చింగ్ వీడియోలో ఉంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ మనం కట్ చేసిన ఈ ఫ్యాబ్రిక్ని ఒక సైడ్ జాయింట్ వేసుకుని ఇలా ప్లీట్స్ అయితే అరేంజ్ చేశాను. ప్లీట్స్ని కూడా పెట్టడానికి కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇలా దగ్గర ప్లీట్స్ కోసం జస్ట్ థ్రెడ్ టెన్షన్ని 0 పెట్టుకుని స్టిచ్ స్ట్రైట్ స్టిచ్ అండ్ స్టిచ్ విడ్త్ వచ్చేసి 4లో పెట్టుకుంటే ఇలా చాలా దగ్గరగా చిన్న ప్లీట్స్ అనేవి వస్తాయి. కాకపోతే మీరు స్టార్టింగ్ స్టిచ్ వేసే ముందు నీడిల్లో థ్రెడ్ బాబిన్లో థ్రెడ్ కూడా ముడి వేసుకోవాలి. అప్పుడు మీకు ఈ ప్లీట్స్ అనేవి బయటికి పోకుండా ఉంటాయండి. అండ్ అలాగే ఎండింగ్లో కూడా కొద్దిగా ఎక్కువ దారాన్ని వదిలేసి అప్పుడు ముడి వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ ప్లీట్స్ బాగా చిక్కగా రావడం వల్ల మనం తీసుకునే బెల్ట్కి కరెక్ట్గా అడ్జస్ట్ చేయకపోవచ్చు. ఇలా ఎక్కువ తీసుకోవడం వల్ల మనం కొద్దిగా మూవ్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్ చేయగలుగుతాము. స్కర్ట్ యొక్క సెంటర్ పార్ట్ బెల్ట్ యొక్క సెంటర్ పార్ట్ ఒకే చోట వచ్చేలాగా ప్లీట్స్ 2 వైపులా కూడా సమానంగా ఉండేలాగా చూసుకుంటూ మీరు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఇటు అటు ఎక్కడైనా తక్కువైనా మీరు ఈ ప్లీట్స్ని జరుపుకోవచ్చు, ఈజీగానే మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్, మీరు స్టిచ్ చేసినప్పుడు బెల్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, కరెక్ట్ సైడ్న స్కర్ట్ యొక్క కరెక్ట్ సైడ్ 2 సేమ్ ఫేసింగ్ పెట్టుకుని స్కర్ట్ రాంగ్ సైడ్న మనం స్టిచ్ అనేది వేసుకుంటాము. ప్లీట్స్ అన్నీ కూడా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఒక్కసారి ప్రాసెస్కి అలవాటు పడితే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నీట్గా అరేంజ్ చేసి స్టిచ్ కూడా వేసేసాను. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ లైనింగ్ని జాయిన్ చేయాలి. అండ్ లైనింగ్ని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కోసం 3 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకున్నాను. అండ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నానండి. దీన్ని కూడా ఒక సైడ్ జాయింట్ వేసేసి మనము ప్లీట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ ఎలా అయితే పెట్టామో దానిపైన ఈ లైనింగ్ని కూడా ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలండి. అండ్ ఇక్కడ ప్లీట్స్ వచ్చేసి నార్మల్గా హ్యాండ్తోనే పెట్టేశాను, జస్ట్ 1/2 ఇంచ్ విడ్త్ ఉండేలాగా. అండ్ నెక్స్ట్ సైడ్ జాయింట్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ వేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 కలిపి అస్సలు వేయద్దు. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా లైనింగ్ విడ్త్ అనేది చాలా తక్కువ తీసుకోవడం వల్ల లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేస్తే పట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ బెల్ట్ పైనుంచి క్రాస్గా వేసి నెక్స్ట్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ వేసుకున్నాక లైనింగ్ని సెపరేట్గా సైడ్ జాయింట్ వేయండి, అప్పుడు అస్సలు పట్టినట్టుగా ఉండదు. అండ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత
లైనింగ్ ఎడ్జ్లో డబల్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ బెల్ట్కి సెంటర్లో మనం ఆల్రెడీ స్టిచ్ చేయడం వల్ల ఈజీగానే బ్యాక్కి ఫోల్డ్ అవుతుంది. అండ్ అలాగే ఎక్కడా కూడా నుగ్గు అనేది రాదండి. ఇలా ఫోల్డ్ చేసుకుని జస్ట్ ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ లోపలికి ఫోల్డ్ చేసి ఎడ్జ్లో నీట్గా స్టిచ్ వేయడమే. కాకపోతే ఒక 2 ఫింగర్స్ విడ్త్ వదిలేసి స్టిచ్ మొత్తం కూడా వేసుకోండి. మనం ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేయడానికి గ్యాప్ అనేది వదులుతాము. నేనైతే స్టిచ్ మొత్తం వేసేసాను. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 ఫింగర్స్ గ్యాప్ అయితే ఉంచానండి ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయడం కోసం. అండ్ ఎలాస్టిక్ వచ్చేసి మీ పిల్లల హిప్ లూజ్ కంటే కూడా 4 ఇంచెస్ తక్కువే తీసుకోవాలి. ఇక్కడ మా పాప హిప్ లూజ్ అనేది నేను మెజర్ చేయలేదు, అందుకని స్టార్టింగ్ 28 ఇంచెస్ అయితే తీసుకున్నాను ఎలాస్టిక్. కాకపోతే తర్వాత మెజర్ చేసినప్పుడు 26 ఇంచెస్ హిప్ లూజ్ వచ్చింది. సో నేను 4 ఇంచెస్ తగ్గించేసి మరలా 22 ఇంచెస్ మాత్రమే ఎలాస్టిక్ అనేది నేను ఇన్సర్ట్ చేశానండి. సో మీ పిల్లల హిప్ లూజ్ ఒకసారి మెజర్ చేసి దానికి ఒక 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ తగ్గించి ఆ వీటిని మీరు ఎలాస్టిక్ కట్ చేసి ఇన్సర్ట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అస్సలు టైట్ అవ్వదు, లూజ్ అవ్వదండి. ఇలా ఇన్సర్ట్ చేసిన ఎలాస్టిక్ 2 ఎడ్జెస్లో కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసిన తర్వాత ఈ ఎలాస్టిక్ని కూడా ఇన్సర్ట్ చేసి ఎడ్జ్లో స్టిచ్ అయితే నీట్గా వేసేసుకోండి, రఫ్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ మన స్కర్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎడ్జ్లో డబల్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. మీకు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎలాస్టిక్ టైట్ అవుతే కొద్దిగా స్టిచ్ విప్పి ఎలాస్టిక్ని కొద్దిగా జాయిన్ చేయండి, సరిపోతుంది. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంద సాగర్.